కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము నామము, పేరు, నేమ్. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమునున్న నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 1వ వచనము. Bless the Lord, O my soul, and all that is within me. Bless his holy name. Psalm 103 verse 1. నామము, నేమ్. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. ఆ ఆ ఆ నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు క్రీస్తేసుడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు క్రీస్తేసుడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపచేసెను ప్రభు యేసుడు. ధరింపచేసెను ప్రభు యేసుడు. ఆ ఆ నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. నామము, పేరు, నేమ్. నామకరణం అంటాం కదా, అట్లా. హీ హ్యాస్ లివ్డ్ అప్ టు హిస్ నేమ్ అంటాం. అంటే ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల మీద ఎంతో ప్రేమతో, ఆశతో వారికి ఇష్టమైనటువంటి పేరు పెడతారు. ఇట్లా ఉండాలి మా కుమారుడు,
ఇట్లా ఉండాలి, మా కుమార్తె, మా బిడ్డలు ఇట్లా ఉండాలి అని చెప్పి ఎంతో ఆలోచించి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు పిల్లలకి పెడతారు. వారి యొక్క దాంపత్య జీవితానికి గుర్తుగా ఉన్నటువంటి వారి యొక్క ప్రేమపూర్వకమైనటువంటి సంసారిక జీవితానికి చిహ్నముగా గుర్తుగా ఉన్నటువంటి వారి ప్రియమైనటువంటి పిల్లలకు తల్లిదండ్రులు ఏం పెడతారు? పేరు పెడతారు కదా. ఆ పేర్లు ఎంతో చక్కగా ఉంటాయి. ఆ పేర్లు ఎంతో చక్కగా ఉంటాయి. రామ్, కృష్ణ, అట్లా కర్ణ, అర్జున్, ఇంకా శంకర్, సావిత్రి, సత్య, మహేంద్ర, విష్ణు, ఇట్లా వారికి ఇష్టమైనటువంటి పేర్లు పిల్లలకి పెడతారు. ఆ పేరుని బట్టి మనం ఒక్కొక్క వ్యక్తిని గుర్తించగలుగుతాం. వారి లోకంలో ఉన్నప్పటికీ, ఈ లోకం విడిచి వెళ్ళినప్పటికీ ఆ పేరు అట్లా ఉండిపోతుందన్నమాట. అందువలన ఆ పేరు ఎంతో కూడా ప్రాముఖ్యమైనది. ఇక్కడ మనం ఒక పేరుని చూస్తున్నాం. పేరు ఏమిటి అంటే పరిశుద్ధ నామం. పేరుకు ముందు పరిశుద్ధ అనే ఒక ఎడ్జెక్టివ్ అంటే తెలుగులో ఏమంటాం? ఇప్పుడు వ్యాకరణం ఎవరు చదువుతున్నారు? అసలు వ్యాకరణం ఎవరికి కావాలి చెప్పండి? ఆ రోజుల్లో వ్యాకరణం అంటే ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశం కదా తెలుగులో. వ్యాకరణం, ఛందస్సు ఇవన్నీ బాగా, తర్వాత సాహిత్యం ఇవన్నీ నేర్చుకున్నటువంటి వాళ్ళు అనువాదమే కానీ, చక్కగా క్రొత్త పాటలే కానీ సులువుగా రాయగలుగుతారు. ఎంతో పాండిత్యం ఉండి, తర్వాత ఎంతో చిన్నప్పటి నుంచి ఒక శిక్షణ ఉండి, అభ్యాసం ఉండి, మంచి పాటలు రాశారంటే అందులో గొప్పదనం ఏముంది? చక్కని గ్రంథాలు రాశారంటే అందులో గొప్పదనం ఏముంది? ఆదికవి నన్నయ్య గారు రాశారు, తర్వాత శ్రీనాథుడు రాశారు, వాల్మీకి రాశారు. వీళ్ళందరూ పండితులు కదా. వీరు రాయడంలో గొప్ప ఏముంది చెప్పండి? వాల్మీకి రామాయణం, మహాభారతం ఎవరు రాశారు? ఇట్లా పాండిత్యం ఉన్నటువంటి వారు, చక్కని జ్ఞానము కలిగినటువంటి వారు, శ్రేష్టమైనటువంటి గ్రంథాలు రాశారంటే అది గొప్ప ఏం కాదు. అందులో సర్వసామాన్యం. అయితే విద్య లేనటువంటి పామరులు ఉత్కృష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి గ్రంథాలు రాశారు అంటే ఏమిటది? వింత. వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అంటాం కదా. వండర్, గాడ్ ఈజ్ వండర్ఫుల్. దేవునికి ఉన్నటువంటి మరి యొక్క పేరు వండర్ఫుల్. ఇప్పుడు మంద ఎక్కువైతే మజ్జిగ ఏమవుతుంది? పలచన అవుతుంది కదా. అంటే ఏంటంటే మందంటే పిల్లలు, ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి చక్కగా పెరుగు వేసి అన్నం పెట్టచ్చు. అయితే నలుగురు పిల్లలు ఉంటే ఆ పెరుగును, ఇద్దరికి పెట్టే పెరుగును ఎంతమందికి పెట్టాలి? నలుగురు పిల్లలకి పెట్టాలి. అయితే 6 పిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఆ పెరుగును ఏం చేయాలి? మజ్జిగ చేయాలి. ఇదే కదా స్టాలిన్ గారు కానీ, మోదీ గారు కానీ, నిర్మలా సీతారామన్ గారు కానీ చేస్తున్నది. కష్టపడుతున్నారు. ఇంత గొప్ప జనంకి ఎట్లా 1.4 బిలియన్ ప్రజలు ఉన్నారే, ఎట్లా అందరికీ కూడా పాలు ఇచ్చేది, ఎట్లా అందరికీ కూడా పెరిగిచ్చేది, ఎట్లా అందరికీ ఆహారం పెట్టేది, ఎట్లా అందరికీ ఉద్యోగం ఇచ్చేది, ఇంత గొప్ప జనాంగంకి ఎట్లా బేసిక్ ఎమ్యూనిటీస్ కల్పించేది. ఇంకా చెన్నై వంటి మెట్రోపాలిటన్ సిటీస్ మనం చూస్తామంటే దీపక్ కుమార్ గారు ఉన్నారు, చెన్నై మెట్రోపాలిటన్ సిటీ కమిషనర్ గారు. ఇంకా ఆయనకి ఎన్ని సమస్యలు, ఎన్ని ఫోన్ కాల్స్, ఎన్ని ఈమెయిల్స్, ఎన్ని మెసేజెస్, అన్ని ఫోన్ కాల్స్ ఆయనకి ఏదో పని లేనట్టు, ఆయనకి ఏదో పిల్లలు లేనట్టు, 24 hours సర్వెంట్ అయినట్టు అన్నీ కూడా దీపక్ కుమార్ సార్ అంటే ఆయన ఏం చేస్తారు? ఆయన వర్కింగ్ అవర్స్ ఎన్ని? 7 hours, 8 hours. వర్కింగ్ డేస్ ఎన్ని? 6 days per week, అంతే కదా. ఆ లిమిటెడ్ టైంలో ఆయన చేయగలిగింది ఆయన చేస్తూ ఉన్నారు. అన్నీ దీపక్ కుమార్ గారు చేయాలంటే, దీపక్ సింగ్ గారు చేయాలంటే ఎట్లా?
కమిషనర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ, ఎంపీస్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, మినిస్టర్స్ కానీ, చీఫ్ మినిస్టర్స్ కానీ, గవర్నర్స్ కానీ ఎట్లా ఉన్నారంటే ప్రయాసతో ఉన్నారు, భారంతో ఉన్నారు. ఎవరికి భారం లేదు చెప్పండి? గవర్నర్ గారు ఉన్నారు. గవర్నర్ గారు చక్కని బంగ్లాలో ఉంటున్నారు. ఆయనకి ఎంత విశాలమైనటువంటి భవంతి, ఆయనకున్నటువంటి సౌకర్యాలు ఎంత చక్కని సౌకర్యాలు. ఆయన వెళ్తూ ఉంటే ఆయన వెనకాతలేమో ఒక పెద్ద కాన్వాయ్ వస్తుంది. ఆయన పెద్ద కార్లో వెళ్తూ ఉన్నారు. అబ్బా! ఆయన చక్కని సూట్ వేసుకుంటా ఉన్నారు. ఆయనకి ఎంత సెక్యూరిటీ, ఎంత వైభవం. గవర్నర్ గారు, గవర్నర్ గారు, గవర్నర్ గారు అనుకుంటాం. చీఫ్ మినిస్టర్ గారా, అబ్బా! ఎంతమంది ఆయనకు క్రింద పనిచేస్తూ ఉన్నారు, ఎంతమందికి ఆయన సహాయం చేయగలుగుతున్నారు అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళ కష్టాలు ఎవరికి తెలుసు? వాళ్ళకి తెలుసు కదా. ముళ్ళ పొదల మధ్య నడవడం, ఎన్ని గాయాలు వాళ్ళకి అనుదినం కలుగుతాయో వారికే తెలుసు. అనేకమైనటువంటి ముళ్ళ పొదల మధ్య పైన వాళ్ళకి ముళ్ళ పొదలతో నిండినటువంటి మార్గంలో పైన చాలా కష్టం కదా. కరం అంటే కప్ప కోపం, వేయడం అంటే పాము కోపం. కప్ప తరఫున మాట్లాడాలా, పాము తరఫున మాట్లాడాలా? అది ఇప్పుడు వచ్చిన సమస్య మోదీ గారికి. ఆయిల్ కొంటే ట్రంప్ గారితో తంట, కొనకపోతే పుతిన్ గారితో తంట. అది కప్ప పాము అంటే ఏంటంటే ఆ సమస్య అక్కడ వచ్చింది. మనం అనుకుంటాం మోదీ గారు కదా ప్రైమ్ మినిస్టర్, నేనైతే చేయలేనా, నేనైతే ఎందుకంటే బాగా చేస్తాను అని మనం అనుకుంటాం. కానీ లీడర్స్ ఎంత కష్టపడుతున్నారు, ఎంత ప్రయాసపడుతున్నారు, ఎంత భారంతో ఉన్నారు. నిద్ర ఉండదు. ఇక జయలలితమ్మ గారిని అడగాలి, ఆవిడ ఎన్ని గంటలు నిద్రపోతారు? 2 hours 3 hours అంతే స్లీప్, అంతకంటే ఏం లేదు కదా. జయలలిత గారు అంత కష్టపడి తర్వాత సర్వీస్ చేశారు చీఫ్ మినిస్టర్గా ఉండి. లీడర్స్ అంతా కూడా చాలా ప్రయాస పడతా ఉన్నారు కదా. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నారు? ప్రయాసపడి భారం మోసుకొని పోచున్నటువంటి సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. ఆల్ ye that are burdened and heavy laden, come to me, I will give you rest. ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు ఫోన్ కాలు అమెరికా నుంచి, ట్రంప్ గారు మోదీ గారితో మాట్లాడాలి. అక్కడ సంశయం ఏంటంటే గొప్ప సందిగ్ధం ఏమిటంటే లిఫ్ట్ చేయాలా వద్దా. లిఫ్ట్ చేస్తే ఏవో కమిట్ అవ్వాలి, మా కాన్ తీసుకోనాలి, లేదని ఎట్లా చెప్పగలరు? తీసుకోని ఎట్లా చెప్పగలరు? మా బయో ఇంజనీర్డ్ మిల్క్ తీసుకోనాలి, లేదని ఎట్లా చెప్పగలరు? ఫోన్ లిఫ్ట్ చేస్తే సమస్య అది, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అది కూడా సమస్య. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అంటే ఏదో తేలిగ్గా మనం అనుకుంటాం, పార్లమెంట్ అంటే ఏదో తేలిగ్గా మనం అనుకుంటాం, స్పీకర్ పోస్ట్ అంటే ఏదో తేలిక అనుకుంటాం, వైస్ ఛాన్సలర్ పోస్ట్ అంటే మనం తేలిక అనుకుంటాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకే ఆ కష్టాలు, ఆ బాధలు తెలుసు కదా. ఎంత చెట్టుకి అంతే గాలి. ఇప్పుడు చిన్న చెట్టు కొంచెం గాలే, పెద్ద చెట్టు అయితే ఎంతో ఎక్కువైనటువంటి గాలి. తర్వాత తుఫాను గాలి వచ్చినప్పుడు ఈ గడ్డిపోచలకి, చిన్న చిన్న మొక్కలకి ఏమి హాని కలగదు. ఎవరికి కలుగుతుంది ఆ హాని అంటే ఈ నిటారుగా పెరిగినటువంటి పెద్ద చెట్లు ఉన్నాయి కదా, ఆ వృక్షాలు ఉన్నాయి కదా, ఆ వృక్షాలే ముందు పడిపోతాయి తుఫాను వచ్చినప్పుడు. అంటే ఏంటంటే ఏమైనా సమస్య వచ్చిందంటే ముందు వచ్చే ఎవరికి బాధ? అమిత్ షా గారికి కదా. ఇప్పుడు కాశ్మీర్ స్టేట్ని యూనియన్ టెరిటరీస్గా మార్చిన తర్వాత ఎవరి మీదకి ఎక్కువ వచ్చింది ప్రెషరు? అమిత్ షా గారి మీదకి కదా. అట్లా ఒక డెసిషన్ తీసుకోనాలన్నా, ఒక నిర్ణయం తీసుకోనాలన్నా కష్టం. అందుకనే దేవుడు చెప్తా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నారు, ప్రయాసపడి భారం మోసుకున్నటువంటి సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. విశ్రాంతి లేనటువంటి వారిగా ఉన్నారు. సమస్య ఏంటంటే అసలు విశ్రాంతే లేదు. జయలలితమ్మ గారు 2 గంటలు పడుకుంటారు, 3 గంటలు పడుకుంటారు. ఎంత కష్టపడినా పార్లమెంట్కి వెళ్ళాక మీరేం చేశారు? మేమైతే
ఎన్నో స్కీమ్స్ పెట్టాం. ఎంతో అభివృద్ధి చేసాం. చూడండి చెన్నై అంతా పెంట కుప్పలాగా ఉంది. అంతా కూడా వేస్ట్ మెటీరియల్, ఆ వేస్ట్ మేనేజ్మెంట్ మున్సిపాలిటీ వాళ్ళు, కార్పొరేషన్ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు చూడండి. ఆడిఆర్ కెనాల్ ఎంత బ్లాకేజ్ ఉన్నదో, వాటర్ ఎట్లా స్టాగ్నేట్ అయిపోయిందో, ఓవర్ఫ్లోయింగ్ డ్రైనేజెస్. చూడండి ఎంతమంది విడోస్కి పెన్షన్ లేకుండా ఉన్నారు. చూడండి ఎంతమంది ఆర్ఫన్స్ ఉన్నారు, ఎంతమంది హోమ్లెస్ పీపుల్ ఉన్నారు, ఎంతమంది బెగ్గింగ్లో ఉన్నారు. పార్లమెంట్కి వెళ్తే ఇవన్నీ తలపగిలిపోయాయనే సమస్యలు జయలలితమ్మ గారికి. ధన్యురాలు, వెళ్ళిపోయినారు అంతే కదా. వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ధన్యులు, 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 యెహోవా దేవునిగా గలవారి ధన్యులు, 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 ధన్యులు. నీ వలన బలమునందో వారందరూ ధన్యులు, వారెల్ల వేళలందో ధైర్యముగా జీవింతురు. ధన్యులు, 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 యెహోవా దేవునిగా గలవారి ధన్యులు, ధన్యులు, ధన్యులు. నీ వలన బలమునందో వారందరూ ధన్యులు, వారెల్ల వేళలందో ధైర్యముగా జీవింతరు. పోయిన వాళ్ళందరూ కూడా ధన్యులు. అందుకనే బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉన్నది, ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినము మేలు. అంతే కదా. ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినము మేలు. అయితే ఆయన భక్తుల యొక్క మరణము వారికి ముందుగా తెలుస్తుంది. ఇప్పుడు చాలామంది ఉన్నారు, హఠాత్తుగా పుట్టుక్కుని చేస్తున్నారు. ఇంకా పుట్టుక్కుని చచ్చేది, పండుకుంటారు. పండుకునేటప్పుడు చక్కగా పండుకుంటారు, ఆరోగ్యవంతులే, ఎంతో ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నారు, గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నారు, మినిస్ట్రీలో ఉన్నారు. పండుకునేటప్పుడు రాత్రి చక్కగా ఆరోగ్యంగా పండుకున్నారు, పుట్టుక్కుని చేస్తూ ఉన్నారు నిద్రలో. అదేమిటది? ఎంత కష్టం చూడండి. అందుకనే ఒక దినం అయిపోయిన తర్వాత మనం ప్రార్థన చేసుకుని, మన ఆత్మను దేవునికి అప్పగించుకుని ప్రార్థన చేసుకుని పండుకుంటే అలవాటు చేయాలి మన పిల్లలకి. మనకే లేదు, మన పిల్లలకి, మనకి కాదులేండి, నాకు అలవాటు ఉంది. ప్రార్థన చేసుకుని నా ఆత్మను దేవునికి అప్పగించుకుని పండుకుంటాను. అయ్యో ఎంతో అలసిపోయాం, రోజంతా అలసిపోయాం, 2:30 అయింది, ఎర్లీ మార్నింగ్ అయిపోయింది, ఇప్పుడు పండుకుంటాను, ఇంకేం ప్రార్థన. ఒక్క నిమిషమే చేయండి, ఎవరు కాదన్నారు, మోకరించి ప్రభా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటూ ఉన్నాను నాయన అని చెప్పి ప్రార్థన చేసి పండుకుంటే అదెంత ఘనంగా ఉంది చెప్పండి. మనం ప్రార్థన చేయకపోతే దేవుడు వినడా? ఆయన కనులు భూలోకవాసులందరినీ కూడా చక్కగా పరిశీలిస్తూ ఉన్నాయి. మన ప్రార్థనలు, మన యాచనలు, మన విజ్ఞాపనలు ఆయన యొక్క దేవదూతలు వచ్చి తీసుకుని దేవుని సన్నిధికి ఆ దేవుని యొక్క దూతలు చేర్చేవారిగా ఉన్నారు. ఇప్పుడు దేవుని దూతలను గురించినటువంటి జ్ఞానం లేదు, దెయ్యాలను గురించినటువంటి జ్ఞానం కూడా లేనే లేదు. దేవుని దూతలు ఉన్నారా? ప్రశ్న. దేవుని దూతలను చూసారా? ప్రశ్న. దెయ్యాలు ఉన్నాయా? దెయ్యాలను చూసారా? ప్రశ్న. దెయ్యాలు లేకపోతే దెయ్యాల గురించి చేసి ఎందుకు చెప్తారు? దేవదూతలు లేకపోతే దేవదూతల గురించి చేసి ఎందుకు చెప్తారు? సృష్టి ఆరంభము నుండి మరుగైనటువంటి సంగతులను చెప్పుటకు నేను ఈ లోకమునకు వచ్చి ఉన్నాను. సృష్టి ప్రారంభం నుండి ఏ విషయాలైతే మనుష్యులకు మరుగైనాయో అవన్నీ కూడా బయలుపరచడానికి, విశదపరచడానికి చక్కగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయన ముందు నుంచి ఉన్నటువంటి వాడు కదా, ఆయన ఆది నుంచి ఉన్నటువంటి వాడు, ఆయన సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు. సృష్టి ప్రారంభంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో అన్నీ కూడా దేవునికి తెలుసు. ఇప్పుడంటే మనం కరప్షన్ అనే ఫీజు గుండా వెళ్తున్నాం. కరప్షన్ అంటే ఏంటంటే క్రమేపీ మన ఆరోగ్యము క్షీణించిపోతున్నది. ఇప్పుడు 25 సంవత్సరాల్లో ఉన్నటువంటి బలం 40లో ఉంటుందా? 40లో ఉన్నటువంటి బలం 60లో ఉంటుందా? 60లో ఉన్నటువంటి బలం 80లో ఉంటుందా? లేదు కదా. అదే మరి కరప్షన్ అంటే. కానీ ప్రారంభంలో అయితే అట్లా లేదు. ప్రారంభంలో అయితే అసలు మరణం అన్నదే లేదు, క్షయ అన్నదే లేదు, క్షీణత అన్నదే లేదు, బలహీనత అన్నదే లేదు, అనారోగ్య కారణాలే లేవు. అసలు వ్యాధి నిరోధక శక్తి అవసరమే లేదు, ఎందుకంటే వ్యాధులే లేవు కదా.
సృష్టి ప్రారంభంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఇప్పుడు లేవుగా. ఎంతగా మారిపోయినాయి చూడండి. ఆకాశాన్ని చూడండి, భూమిని చూడండి. ఆకాశంలో ఆహ్, కాలుష్యం ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు ఆకాశాన్ని కూడా మనం కలుషితం చేసేస్తున్నాం చూడండి. అట్మాస్ఫియర్ అంతా చెన్నైలో వర్షాలు పడుటను బట్టి ఏం జరిగింది? ఎయిర్ పొల్యూషన్ చాలా మటుకు తగ్గిపోయింది అని చెప్పి న్యూస్ పేపర్‌లో రాస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు మేఘాలను పంపించి వర్షాలను కుమ్మరించాడు. ఈ వర్షాలు వచ్చుటను బట్టి అట్మాస్ఫియర్‌లో ఉన్నటువంటి ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫరు, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజను, కార్బన్ డయాక్సైడ్, ఇంకను పార్టిక్యులేట్ మ్యాటర్ ఇవన్నీ కూడా ఆ వర్షంలో కిందకొచ్చేసినాయి అని. కిందకొచ్చేస్తే మనం ఎక్కడికి పోయాయి? ఎక్కడక్కడ ఉంటాయి కదా! వాటర్ సైకిల్ అంటాం. వాటర్ సైకిల్ అంటే సముద్రంలోనికో, నదుల్లోనికో, భూమిలోనికో ఈ పొల్యూటెంట్స్ అన్నీ వెళ్తా ఉన్నాయి కదా! ఫుడ్ చైన్‌లో ఎక్కడొక్కడ మళ్ళా వస్తాయి కదా! అవన్నీ కూడా మనకు అనారోగ్యం కలుగజేస్తాయి కదా! సృష్టి ప్రారంభంలో ఉన్నటువంటి పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు మన పరిస్థితులు చూస్తే అన్నీ కూడా చాలా మారిపోయినాయి. అందువల్లే కదా 70 సంవత్సరాలు బ్రతికారంటే చాలా గొప్ప. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం ఏమని చూస్తున్నాం, మన ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. అంతే కదా! 80 సంవత్సరాలు బ్రతికారు. వారిని అడగండి, ఈ 80 సంవత్సరాలు మీ జీవితం ఎట్లా ఉందంటే, ఎంతో వారికి పడినటువంటి కష్టాలు, వారు పడినటువంటి బాధలు, వారు పడినటువంటి ఇబ్బందులు, దుఃఖం అన్నీ కూడా ఏకరువు పెడతారు. ఈ 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఈ లోకంలో జీవించడమే ఎంతో కష్టదాయకం అయిపోయింది కదా! అంటే ఇప్పుడు ఈ భూలోకము సాతాను యొక్క ఆధిపత్యంలోనికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే దేవుడు ఆదామును, హవ్వను సృజించి ఉన్నారో, ఆదాముకు మహిమ కిరీటం ఇచ్చారు. ఆదాముకు అధికారం ఇచ్చారు. మనకి ఇవ్వబడినటువంటి తల్లిదండ్రులు పిల్లలకి ప్రేమతో ఆభరణాలు పెడతారు. బంగారం పెడతారు. నగ నట్ర పెడతారు. ఆ నగ నట్ర తీసుకొని వెళ్ళి ఆహ్, దొంగలపాలన చేస్తే ఎట్లా? పోగొట్టుకుంటే ఎట్లా? వ్యసనాలకు బానిసలై అమ్మివేస్తే ఎట్లా? అట్లా తల్లిదండ్రుల మాట వినకుండా, తల్లిదండ్రులు వారికిచ్చినటువంటి విలువైనటువంటి వస్తువులను వ్యర్థం చేసుకుంటే ఎవరికి నష్టం? ప్రాడిగల్ సన్ ఉన్నాడు. తండ్రి ఆస్తి ఇవ్వలేదా? కుమారుడికి ఇచ్చాడు కదా! అయితే ఆ కుమారుడు ఏం చేశాడు? తండ్రికి దూరంగా వెళ్ళిపోయినాడు. వ్యసనాలకు లోనైనాడు. వ్యసనాలకు లోనై ఇష్టానుసారంగా జీవించి అతని యొక్క ఆస్తినంతా వ్యర్థపరుచుకున్నాడు. తర్వాత చూడాలి. తర్వాత ఆ దేశం అంతటా ఆ దూరదేశం వెళ్ళిపోయినాడు. అమెరికావో, ఎక్కడో లండనో ఎక్కడికో వెళ్ళిపోయినాడు. తండ్రికి దూరంగా తండ్రి అంటే వృద్ధుడు కదా! వృద్ధుడితో నేనెందుకుండాలి? నా సుఖాలకి, నా కష్టాలకి అడ్డు అని చెప్పి తండ్రికి దూరంగా వెళ్ళిపోయినాడు. అమెరికా వెళ్ళిపోయినాడు, లండన్ వెళ్ళిపోయినాడు. ఆ డబ్బంతా కూడా వ్యర్థమైపోయింది. ఆస్తంతా ఎంతకాలం ఉంటుంది? కేజీ బంగారం తరిగిపోదా? ఆ! తింటా ఉంటే కొండలైనా తరిగిపోతాయి గదా! కూర్చొని తింటా ఉంటే. అట్లా తరిగిపోయినాయి. తండ్రి ఇచ్చినటువంటి ఆస్తంతా కూడా వ్యర్థమైపోయింది. వ్యర్థం చేశాడు. స్నేహితులతో కలిసి ఎంతో వ్యయపరిచాడు, వ్యర్థపరిచాడు. అయిపోయింది. ఆ డబ్బంతా అయిపోయింది. తర్వాత ఆ దేశంలో క్షామం వచ్చింది. ఫెమైన్ వస్తే తినడానికి కూడా ఆహారం లేనటువంటి, ఆకలితో కూడినటువంటి పరిస్థితి. తప్పిపోయినటువంటి కుమారుడి పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో అక్కడ పందుల్ని పెంచుకునే ఒక పందుల కాపరున్నాడు. ఆ పందుల్ని మేపుకునే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ పందుల్ని మేపే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నీ పందులు మేపే పనిలో నీ పందులకు పొట్టు వేయడానికి నన్ను ఒక పనివానిగా చేర్చుకో అని చెప్పి బ్రతిమాలి. అదెంతో హీనమైనటువంటి పని. అదెంతో అల్పమైనటువంటి పని. ఇంక వేరే పనేం దొరకలేదు. ఏం చేస్తాడు? ఎంతో చక్కగా బ్రతికినటువంటి వాడే. ఎంత బతికి ఇంటెనక చావడం అంటే ఇదే కదా! ఎంత బ్రతుకు బతికి ఇంటెనక చావడం అంటే ఇదే కదా మరి. అందుకనే ఒకరి యొక్క ప్రారంభ దశ కంటే అంత్య దశ చాలా అవసరం. అంత్య దశ మేలుకరంగా ఉండాలి. అందుకనే ఆ ప్రవక్త ఎవరు? బిలాము ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? నా యొక్క అంత్యదశ ఇజ్రాయేలీల యొక్క అంత్యదశ వలె ఉండును గాక అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు, ప్రవచిస్తున్నాడు. మే మై ఎండ్ బి లైక్ ద ఎండ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ జాకబ్. ప్రారంభం ఎంతో ఘనంగా ఉంటుంది. అయితే అంత్యదశ ఎంతో దుఃఖకరంగా ఉంటుంది. ఇప్పుడు సావిత్రి గారి జీవితం చూడండి. కోమాలోనికి వెళ్ళడం ఏంటి? తినడానికి ఆహారం లేక దారిద్ర్యంతో ఉండడం ఏంటి? ఎముక లేకుండా దానాలు. ఎవరు ఆలోచన చెప్పింది ఎవరు? దిద్దింది ఎవరు? బుద్ధి చెప్పింది ఎవరు? భర్త దోచుకున్నాడు, పిల్లలు దోచుకున్నారు, ఇంట్లో పనివారు దోచుకున్నారు. అందరూ కూడా దోచుకుని చివరికి ఆమెను విడిచిపెట్టేస్తారు కదా! అట్లా ఉంటుంది మనుషులతో బంధాలు.
ఈ బంధాలు, ఈ అనుబంధాలు, భార్య అంటాం, బిడ్డలు అంటాం, తల్లిదండ్రులు అంటాం. ఇట్లా ఉన్నాయి ఈ లోక బంధాలు. పేరు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుమో, నా అంతరంగమున నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. అంటే ఆయన నామము పరిశుద్ధ నామం. మరి ఏ ఇతర నామానికి కూడా పరిశుద్ధతను మనం ఆపాదించలేం. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పరిశుద్ధుడు. ఎందుకంటే ఆయన జననము పరిశుద్ధమైనటువంటి జననము. ఆయన పాపము లేనటువంటి పరిశుద్ధునిగా ఉన్నాడు. ఆయన అద్వితీయ దేవుని యొక్క కుమారునిగా ఉన్నాడు. అద్వితీయ దేవునికి మారుగా లోకానికి వచ్చినటువంటి వానిగా ఉన్నాడు. ఆయన నామం అన్ని నామాల కంటే హెచ్చైనటువంటి నామంగా హెచ్చించబడింది. ఎందుకని హెచ్చించబడింది? తమను తాము తగ్గించుకుని వారు హెచ్చించబడతారు. దోస్ దట్ humble themselves shall be exalted. Jesus Christ humbled himself to the point of death. So his name was exalted above all names. Jesus, the name Jesus, is exalted to above all names. Jesus emptied himself, left the throne. Do not consider it as a loss to forego the privilege of being equal with God, left the throne and came to this world as a servant, took the form of a servant and served humanity and offered himself as a ransom for the forgiveness of sins of many. God raised Jesus from death, and now Jesus is seated at the right hand of the Father on the throne in heaven. Which telescope can see this heaven? How nice it will be if we have a telescope to see Jesus Christ in heaven. Yet there are some people who are able to see heaven. Heaven is wide open to Stephen. Stephen, when he is being persecuted, is seeing Jesus. Jesus stood up when Stephen was stoned to death. The name Jesus was exalted above all names. It is Jesus who has to exalt us and give us a name. The name Israel was given to Jacob by Jesus. What is your name? What is the name that Jesus has given you? God gave David a name. God said, David is after my own heart. God gave a name to Moshe. Moshe is faithful in all my household. God gave a name to Abraham, the father of the faithful. What is your name? What is my name? We have to get our names from the Holy God, Jesus Christ. We have to live a life full of good testimony. And our name will be standing forever if the name is given by Jesus. God calls each of the stars by their names. So, what is your name? God says, see, I have engraved your name in my arms. చూడమో నా అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను. అంటే మన పేరు ఆయన తన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు. మన ప్రాకారములు నిత్యం ఆయన కనుదృష్టిలో ఉన్నవి. పేరు అన్ని నామముల కంటే పైన మీదంటే యేసుక్రీస్తు ప్రభువు నామము. తమను తాము తగ్గించుకుని వారు హెచ్చించబడతారు. He who exalts humbles himself shall be exalted. The God shall rebuke the proud and give grace to the humble. We should never give place to pride. We should never give place to disobedience to God. Who is God? Jesus Christ is God. Jesus Christ is the Son. Jesus Christ is one among the Trinity. He who has the Son has eternal life. He who knows Jesus Christ knows Father. Me and my Father are not different. We are one and the same. See the mystery? Jesus and Father God are not different. They are the same. The Holy Spirit and Jesus are not different. They are together. Triune God. The Father, the Son, and the Holy Spirit. We should not crave for having a name for ourselves. We should crave to exalt the name of God. Bless the name of God. Glorify the name of God. Then obviously God will exalt us. David was exalted to the throne for 40 long years. At the same time, Shaul was dethroned. Samuel was exalted to judgeship. Humble yourself under the mighty arms of God that you will be exalted in due time. All the leaders should take the example of Jesus Christ.
Whoever want to be leader, whoever want to be great leader, should take the form of servant. And so, this is the secret, this is the mystery. May the Lord grant all the audience a great name, as God gave the name Israel to Jacob, as God gave the name the father of faithful to Abraham. Likewise, each of the audience may be given a great name by the sovereign Lord, and may their name remain forever. Amen.